నమస్తే. సినిమా పాటలు, డైలాగ్స్ తప్ప శాస్త్రీయ సంగీతం, నృత్యం గురించిన అవగాహన ఇప్పటి తరం వాళ్ళలో, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళలో తగ్గిపోతోంది అనేది బహుశా అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో ఒక మహా తెలుగు వాగ్గేయకారుడు, సంగీత త్రయంలో ఒకరైన శ్రీ శ్యామశాస్త్రి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళ ఏప్రిల్ 26 వారి పుట్టినరోజు. తెలుగువారు గర్వించదగ్గ వాగ్గేయకారుడు శ్యామశాస్త్రి. ఏప్రిల్ 26 శ్యామశాస్త్రి జయంతి. రాసినవారు శ్రీ రామకృష్ణయ్య సంగనభట్ల, సీనియర్ జర్నలిస్ట్, ధర్మపురి, సుపథ సాంస్కృతిక మాస పత్రిక. సంగీత త్రిమూర్తులలో మూడవ వాడైన శ్యామశాస్త్రి ఏప్రిల్ 26, 1763 నుండి ఫిబ్రవరి 6, 1827 వరకు ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు. దాక్షిణ్యాత్య కర్ణాటక సంగీత రత్నత్రయంలో వయసు రీత్యా పెద్దవారు శ్యామశాస్త్రి. 1763 నుండి 1827 వరకు. శ్యామశాస్త్రి కన్నా త్యాగరాజు కొద్దిగా చిన్నవారు. 1767 నుండి 1847 వరకు. వీరు ఇరువురి కన్నా చిన్నవారు ముత్తుస్వామి దీక్షితులు. 1776 నుండి 1835 వరకు. శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలో గల కంభం ప్రాంతీయులు. మొహమ్మదీయుల దండయాత్రలకు బెదిరి వారి కుటుంబీకులు 17వ శతాబ్దిలో తమిళనాడుకు వలసన వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వెంకట సుబ్రహ్మణ్యము. అయితే చిన్నతనంలో ముద్దు పేరుగా శ్యామకృష్ణగా పిలుస్తూ ఆ పేరే చివరకు వ్యవహారికంలో సార్థకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు. పుత్రుడు కలుగునని చెప్పినట్లే ఇతని తల్లి గర్భవతి అయి 1763లో చిత్రభాను సంవత్సరంలో మేష రవి కృత్తిక నక్షత్రంలో శ్రీనగరం అనే తిరువాయూరులో శ్యామశాస్త్రి జన్మించినట్లు పేర్కొంటారు. తండ్రి విశ్వనాథ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలో పండితుడు కావడంతో శ్యామశాస్త్రి చిన్నతనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించాడు. సంగీతంలో తన మేనమామ దగ్గర స్వరపరిచయం కలిగిన ఆ పిదప తంజావూరులో సంగీత స్వామి అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసుని దగ్గర తంజావూరు రాజస్థానంలో సంగీత విద్వాంసుడైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములెన్నో అధ్యయనం చేశాడు. శ్యామశాస్త్రి రచించిన అనేక కీర్తనలు ఉల్లాసం కలిగించేవి, చక్కని లయ, తాళ ప్రదర్శనకు అనుగుణంగా ఉండేవి. నాదోపాసన ద్వారా ఆత్మానందం సాధించవచ్చని ఆయన అభిప్రాయపడేవారు. శ్యామశాస్త్రి తెలుగు, తమిళ, సంస్కృత భాషలలో అనేక కృతులు, కీర్తనలు రచించినా అధిక భాగం తెలుగులోనే రాశారు. ఆయన త్యాగరాజు తన కీర్తనల్లో భావరాగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వగా, శ్యామశాస్త్రి కీర్తనల్లో క్లిష్టమైన తాళరచన చేసినట్లు సంగీతాభిమానులు అంటారు. శ్యామశాస్త్రి కీర్తనల్లో క్లిష్టమైన రచనలతో పాటు ఆయనకు శిష్యులు అధిక సంఖ్యలో లేకపోవడం వల్ల కూడా ఆయన కీర్తనలు అధిక ప్రాచుర్యం పొందలేదని వారు భావిస్తారు. శ్యామశాస్త్రి రచించిన బ్రోవమ్మ, మాంజీ రాగం, అలాగే కల్లడ, చింతామణి రాగాలు, హిమాద్రి సుత అనే కీర్తన ఒకే స్వరంతో సంస్కృతం, తెలుగు భాషలలో వేరువేరుగా రాసిన ఆయన కీర్తనలు సంగీత కళాకారులందరికీ సుపరిచితమే. త్యాగరాజాదులచే కొనియాడబడిన ఆయన లయజ్ఞానం శ్లాఘనీయమైనది. ఆనంద భైరవి రాగం అంటే ఆయనకు చాలా ఇష్టమని చెప్తారు. ఆయన మధురైకి వెళ్ళినప్పుడు మీనాక్షిదేవిని స్తుతిస్తూ 9 కృతులు నవరత్న మాలిక గానం చేశారు. శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన ఆనంద భైరవి, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజీ, కాపి,
చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వరపరిచారు. సంగీత పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో రావే హిమగిరి కుమారి, భైరవి రాగంలో కామాక్షి అనుదినము వంటివి కొన్ని ప్రసిద్ధమైన స్వరజతులు. ఈ స్వరజతులే కాకుండా విలోమచాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. సాధారణంగా చాపు తాళం గతి 3+4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4+3 రీతిలో తాళగతిని మార్చి కొన్ని కీర్తనలు స్వరపరిచారు. పూర్వీ కళ్యాణి రాగంలో నిన్ను వినగ మరి, ఫరజ్ రాగంలో త్రిలోకమాత నన్ను అనేవి ఈ విలోమచాపు తాళంలో ప్రసిద్ధి చెందిన కీర్తనలు. తంజావూరు జిల్లాలో తిరువారులోని కామాక్షి దేవాలయంలో అర్చకత్వం చేసుకుంటూ తన గానకళా పాండిత్యంతో కామాక్షి అమ్మవారి సేవలో ఆమె సన్నిధానంలోనే శ్యామకృష్ణ అనే ముద్రతో అనేక కీర్తనలు, కృతులు రచించారాయన. శ్యామశాస్త్రి తమ ఇంటి ఇలవేల్పుగా కామాక్షి దేవిని కీర్తిస్తూ, తమ ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని భావిస్తూ అపూర్వం, అనన్య సామాన్యమైన కృతులెన్నిటినో రచించారని ఆయన శిష్యులు, సంగీత కళారాధకులు పేర్కొంటారు. అందువలనే శ్యామశాస్త్రి తన కీర్తనలలో కొన్నిటిలో శ్యామకృష్ణ సహోదరి అని పేర్కొన్నట్లు వారు చెబుతారు. శ్యామశాస్త్రి కుమారుడు సుబ్బరాయ శాస్త్రి కూడా ప్రముఖ వాగ్గేయకారుడిగా ప్రసిద్ధి చెందారు. శ్రీ అలసూరు కృష్ణయ్య, శ్రీ తరంగంబడి పంచనద అయ్యర్ తదితరులు శ్యామశాస్త్రి శిష్యులలో ప్రముఖులు. ఇటువంటి మహానుభావుల గురించి వినటం, తెలుసుకోవటం, ఇతరులకు చెప్పటం భారతీయులుగా మన కనీస కర్తవ్యం. భారత్ మాతాకి జై.